హలో ఫ్రెండ్స్, అనగనగా ఒక అడవిలో ఓ చురుకైన మినుగుర్తి పురుగు జీవించేది. ఆ చిన్న పురుగు రాత్రిపూట మెరిసిపోతూ తన అందమైన వెలుగుతో చుట్టుపక్కల జంతువులను ఆకర్షించేది. ఒకరోజు ఆ అడవిలో ఓ పాము తన ఆకలిని తీర్చుకోవడానికి బయలుదేరింది. తన దారిలో అది మెరిసే మినుగుర్తిని చూసింది. వెంటనే దాని వైపు సాగింది. మినుగుర్తి పురుగు అప్రమత్తమై తన చురుకుతనంతో పాముని తప్పించుకుంది. మళ్ళీ మరుసటి రోజు పాము అదే ప్రయత్నించింది. మినుగుర్తి మళ్ళీ తప్పించుకుంది. మూడవ రోజు మినుగుర్తి పాముని, ఓ పాము కాడు, నువ్వు నన్ను ఎందుకు పీడిస్తున్నావు? నేను నీ సహజ ఆహారము కూడా కాదు. నీవు తినేవి వేరే ఉన్నాయి కదా అని అడిగింది. పాము అప్పుడు నవ్వి, నిజమే, నీవు నా ఆహారం కాదేమో, కానీ నీ వెలుగు నన్ను జాలిగా చేస్తుంది. అందుకే నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని అంది. మినుగుర్తి ఆశ్చర్యపోయి, ఓహో, నీకిష్టం లేని వాళ్ళను చూసి అర్థం లేకుండా ద్వేషించడం నీ లక్ష్యమా అనుకుంది. అయితే పాము తెలివిగా మినుగుర్తిని ఒక్కసారిగా దూకి పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ చిన్న పురుగు ఓ బూడిద గుహలోకి ప్రవేశించింది. ఆ గుహలో ఓ పురాతన పాము జీవించింది. అది కొత్త పాముని గమనించి, ఇక్కడ ఎలా వచ్చావు అని అడిగి, ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చినందుకు దాన్ని గాయపరిచింది. అలా మోసం చేయడానికి వచ్చిన పామే చివరికి మోసపోయి తనే కష్టాల్లో పడింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఇతరులను ద్వేషించి మోసం చేయాలనుకునేవారు చివరకు తామే మోసపోతారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.